హలో. ఇవాళ మనము అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు తీసిన మరో సంస్థ గురించి మాట్లాడుకుందాము. ఆ సంస్థే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్. ఈ సంస్థ అధినేత అనుమోలు వెంకట సుబ్బారావు గారు. ఈ సంస్థ 1951 డిసెంబర్‌లో రిజిస్టర్ అయింది ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా 5,00,000 మూలధనంతో స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో విజయ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భరణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇలాగే 5,00,000 మూలధనంతో ప్రారంభించిన ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలే ఇవన్నీ కూడా. వీరు 1953 నుంచి 1994 వరకు మొత్తం 27 సినిమాలు తీశారు ఈ సంస్థ పేరు మీద. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కింద. అందులో 21 సినిమాలు తెలుగు, 1 కన్నడ, 1 తమిళ్, 1 మలయాళము, తర్వాతేమో 3 హిందీ సినిమాలు తీశారు. తెలుగు 21 చిత్రాల్లో 12 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసినవే. అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడిగా నటించిన 12 చిత్రాలనమాట. అలా వీరు తీసిన సినిమాల గురించి మాట్లాడుకుంటే 1953లో విడుదలైన వీరి మొట్టమొదటి చిత్రం ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన పెంపుడు కొడుకు సినిమా. ఈ సినిమాలో శివాజీ గణేశన్ గారు, సావిత్రి గారు, పుష్పవల్లి గారు నాయికలుగా నటించారు. ఆ తర్వాత 1959 నుంచి 1973 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితోనే చిత్రాలు నిర్మించారు వరుసగా. ఆ చిత్రాల గురించి ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఇల్లరికం సినిమా 1959లో తీశారు. ఇది కామెడీ డ్రామా చిత్రం. ఈ చిత్రానికి దర్శకులు తాతినేని ప్రకాశ్‌రావు గారు, జమున నాగేశ్వరరావు గారు జంటగా నటించిన చిత్రం ఇది. తర్వాత ఈ చిత్రం ఘన విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ సినిమా ఇన్‌ఫాక్ట్. సంగీత దర్శకుడు టి. చలపతిరావు గారు. పాటలన్నీ మ్యూజికల్ హిట్స్. 'నిలువలే వాలుగుండదాన' అనే పాట ఆ రోజుల్లోని చాలా గొప్పగా హిట్ అయింది. అలాగే అక్కినేని స్టెప్స్ ఈ పాటలో చాలా బాగుంటాయి. అది ఫస్ట్‌గా రిలీజ్ అయిన వీరి తొలి చిత్రం అక్కినేనితో ఇల్లరికం. సూపర్ సక్సెస్ సినిమా ఇది. ఈ సినిమా 23 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. తర్వాత రజతోత్సవం కూడా జరుపుకుంది. ఆ తర్వాత ఈ ఇల్లరికం సినిమాకి చాలా రికార్డ్ ఉంది. 1961లో హిందీలో ఎల్వి ప్రసాద్ గారు ఈ సినిమా 'ససురాల్' అని తీశారు. ఆ సినిమా కూడా హిందీలో సూపర్ హిట్ సినిమా అయి అత్యంత విజయం సాధించింది. ఆ తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారే ఈ ఇల్లరికం సినిమాని వివిధ సమయాల్లో 1964లో కన్నడంలో 'మనే అలియా' అనే పేరుతో కళ్యాణ్ కుమార్, జయలలితలతో నిర్మించారు. అలాగే 1966లో మలయాళంలో 'కలిదోమస్' అని ప్రేమనజీర్ శీలాలతో నిర్మించారు. 1967లో తమిళంలో 'మాదివీట్టు మాపిళ్ళై' అని రవిచంద్రన్, జయలలితతో నిర్మించారు. అలా అన్ని భాషల్లోనూ ఇల్లరికం అఖండ విజయం సాధించిన సినిమాగా నిలిచిందనమాట. ఈ ఇల్లరికం సక్సెస్ తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన తర్వాతి చిత్రం తాతినేని ప్రకాశ్‌రావు గారు శిష్యుడు కె. ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమాని ప్రత్యేగాత్మ గారికి ఇది మొట్టమొదటి సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారితోని, ఆ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారితో కూడా. ఈ సంస్థతోనే ఆయన దర్శకుడిగా తన పరిచయం మొదలుపెట్టారనమాట. ఈ సినిమాకి తమిళ రచయిత్రి ఏ త్రిపుర సుందరి గారి నవల 'పెణ్' అనేది ఆధారం. ఈ నవలని ప్రత్యేగాత్మ గారు ఎక్కడో చదివారట. చదివి దాన్ని సినిమాగా తీద్దామని దానికి తన కథనం జోడించి ఈ చిత్రం కథ ప్రారంభించారనమాట. ఈ చిత్రంలో మొదట్లో నాయకుడి పాత్ర కొంచెం నెగెటివ్‌గా ఉంటుంది. అంచేత కొంతమంది నాగేశ్వరరావు గారితో నెగెటివ్ పాత్రే ఏమిటని ఆ రోజుల్లో అన్నారు కానీ, నాగేశ్వరరావు గారు ఈ పాత్ర చేయాల్సిందే అని తను చేశారనమాట. ఇందులో కథానాయకుడు జల్సారాయుడు. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత మారతాడు. మారిన తర్వాత ఆ అమ్మాయి మట్టుకు అతన్ని పెళ్లి చేసుకున్నా కూడా భర్తగా స్వీకరించదు. ఇది ఈ సినిమా ముఖ్య కథ. ఈ కథని ఫ్యామిలీ డ్రామాగా మలిచి తీశారు తాతినేని ఈయన ప్రత్యేగాత్మ గారు. ఇందులో పాటలు చాలా బాగుంటాయి. అన్ని పాటలు సూపర్ హిట్స్ పాటలే. 'జోరుగా హుషారుగా షికారు పోదామా' అనే పాట చాలా పేరు పొందిన పాట ఇందులో. ఈ సినిమా 11 కేంద్రాల్లో ఆ రోజుల్లో సద్దినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత ఈ సినిమాని కూడా తమిళ, మలయాళ, హిందీ భాషలో రీమేక్ చేశారు ఇంకో మిగిలిన కంపెనీల వాళ్ళు. అక్కడ కూడా అది విజయం సాధించింది. 1961కి రాష్ట్రపతి అవార్డులు ఇచ్చేది రీజనల్ ఫిల్మ్స్‌లో ఉత్తమ తెలుగు చిత్రంగా రజత పతకం పొందిన చిత్రం ఈ 'భార్యాభర్తలు' చిత్రం. ఆ 'భార్యాభర్తలు' పూర్తయిన తర్వాత ప్రత్యేగాత్మ గారి తర్వాత సినిమాగా వచ్చిన సినిమా 'కులగోత్రాలు'. ఇది 1962లో విడుదలైంది.
దీనికి కూడా కథా దర్శకత్వం ప్రత్యేకత్వం గారిదే పూర్తిగా. కృష్ణకుమారి గారు నాయిక ఈ చిత్రంలో. విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలోని అప్పటి బీచ్, ఆంధ్ర యూనివర్సిటీలో చాలా సీన్స్ తీశారు. 2 పాటలు పూర్తిగా విశాఖపట్నంలో బీచ్‌లో కూడా తీసినట్టు గుర్తు ఈ సినిమాకి. ఈ సినిమా కూడా ఒక జమీందారు కుమారుడుంటాడు. జమీందారు కుమారుడు తను విశాఖపట్నంలో చదువుకుంటున్నప్పుడు ప్రేమ వివాహం చేసుకుంటాడు ఒక అమ్మాయిని. అది జమీందారుకి ఇష్టముండదు. అందుచేత వాళ్ళ కుటుంబంలో వచ్చిన కలహాలు దాని మీద బేస్ చేసుకున్న సినిమా ఇది. చివరగా కుటుంబ కలహాలు అనేన తర్వాత చివరగా సుఖాంతంతో సినిమా ముగుస్తుంది. పాటలు చాలా బాగుంటాయి. ఇది కూడా 100 రోజుల సినిమాయే. ఈ సినిమాకి కూడా అప్పటి రాష్ట్రపతి సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అని ఇస్తూ ఉండేవాడు. ఆ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఈ కులగోత్రాల సినిమాకి వచ్చిందనమాట. ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు తీసిన తరువాతి సినిమా 1963లో విడుదలైన 'పునర్జన్మ' అనే సినిమా. ఈ సినిమా చాలా మంచి సినిమా. ఈ చిత్రంలో కథానాయక్ కృష్ణకుమార్ గారి ఈ చిత్రం కూడా. ఇది గుల్షన్ నందా గారి హిందీ నవల 'పత్తర్ కే హోంత్' అనే నవల ఆధారంగా ప్రత్యేగాత్మ గారు కథ తీసుకొని దాన్ని తెలుగుకి సంబంధించిన వరకు మార్పులు చేసి నిర్మించిన సినిమా ఇది. ఇందులో కథానాయకుడు ఒక శిల్పి. ఊహాసుందర శిల్పం తను చేసుకున్న ఊహాసుందర శిల్పం అగ్ని ప్రమాదం గురి కాగా తను మతిపో కోల్పోయి పిచ్చివాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతన్ని ప్రేమించిన మరదలు తనకి సహాయం చేయడానికి నిరాకరిస్తే ఈ హీరో తండ్రి ఒక వేశ్యని తీసుకొచ్చి తన కొడుకుని బాగు చేయమని కోరతాడు. ఆమె ఎలా ఈయనకి మళ్ళీ మతి వచ్చేటట్టు చేస్తుంది అన్నదే సినిమా కథ. అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి నటన చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమా మంచి సినిమా కానీ ఆడలేదు. యావరేజ్ సినిమా అని చెప్పుకోవాలి. ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో కూడా తీశారు. హిందీలో కిలోనాగా వచ్చింది. అక్కడ సంజీవ్ కుమార్ గారు నటించారు ఆ సినిమాలో. ఈ 3 భాషల రీమేక్ ఈ మిగిలిన కంపెనీలు తీశాయి. కిలోనా ప్రసాద్ ప్రొడక్షన్స్ ఎల్వి ప్రసాద్ గారు తీశారు. ఈ సినిమాలు అయిన తర్వాత వచ్చిన సినిమా 'మనుషులు మమతలు' 1965లో విడుదలైంది. వరుసగా 3 సినిమాల్లో హీరోయిన్‌గా కృష్ణకుమార్ గారు నటించిన తర్వాత ఇందులో హీరోయిన్స్ మారారు. సావిత్రి గారు, జయలలిత గారు ఈ సినిమాలో హీరోయిన్స్. ఇది కూడా ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలోనే వచ్చింది. అలాగే తెలుగులో మొట్టమొదటిసారిగా ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. అది అక్కినేని, సావిత్రి సినిమాల్లో కూడా ఏ సర్టిఫికేట్ వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. మూల కథ అద్దెనపూడి సులోచనారాణి గారిది. దాన్ని ప్రత్యేగాత్మ గారు సినిమాకి సరిపోయినట్టు మార్చుకున్నారు. ఈ సినిమాకి కూడా సెల్వరాజు గారు కెమెరామాన్. అందుకే హీరో నాగేశ్వరరావు గారు, హీరోయిన్స్ సావిత్రి గారు, జయలలిత గారు చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో. బహుశా హీరోయిన్ తాకినట్టు చూపించిన సీన్ వల్ల కూడా బహుశా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకి మళ్ళీ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చింది. రాష్ట్రపతి 3rd రీజనల్ బెస్ట్ సినిమాగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్‌లో వచ్చిందనమాట. పాటలన్నీ చాలా బాగుంటాయి. 100 రోజుల సినిమా ఇది కూడా. తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సమర్పించగా సావిత్రి గారు విజయ చాముండేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన 'నవరాత్రి' సినిమా 1966లో విడుదలైంది. అంటే ఈ సినిమా సావిత్రి గారు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు కలిసి నిర్మించారనమాట. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు 9 పాత్రలు పోషించారు. ఈ 9 పాత్రలు నవరసాలకి ప్రతిబింబం. శృంగారం, హాస్యం, కరుణ, వీరం, భయానకం, బీభత్సం, రౌద్రం, అద్భుతం, శాంతం అనే ఈ నవరసాలకి ప్రతీక అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన 9 పాత్రలు. ఈ సినిమా అంతా ఒక 9 రోజుల్లో జరిగిన సినిమా అనమాట. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి చెప్పాల్సిన పని లేదు. నాగేశ్వరరావు గారు 9 పాత్రలోని అద్భుతంగా రాణించారు. ఈ సినిమా కెమెరామెన్ కూడా సెల్వరాజు గారే. సంగీతం టి. చలపతిరావు గారు. ఈ సినిమాకి ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు తమ పాత్రలకి జీవం పోసారని చెప్పుకోవచ్చు. సావిత్రి గారు నిర్మాతగా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన ఏకైక చిత్రం ఇదే అని చెప్పుకోవచ్చు కూడా. ఇది 100 రోజుల చిత్రం. ముందుగా ఈ సినిమా తమిళంలో శివాజీ గణేశన్ గారితో తీశారు. తర్వాత తెలుగులో తీశారు. తర్వాత ఈ సినిమా హిందీలో కూడా సంజీవ్ కుమార్ గారితో తీశారు. అక్కడ కూడా చాలా బాగా హిట్ అయింది. ఇందులో జమున, కాంచన గారు, జయలలిత గారు, గిరిజ గారు గెస్ట్ పాత్రల్లో కనిపిస్తారు ఒక పిచ్చాసుపత్రి సాంగ్ సీక్వెన్స్‌లో.
అది అది కూడా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన విశేషం. అదండి నవరాత్రి గురించి చెప్పుకోవాల్సిన విశేషాలు. ఇదొక మరపురాని చిత్రం 'అక్కినేని నాగేశ్వరరావు' గారి చిత్రమాలికలో. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1968లో 'బ్రహ్మచారి' అనే సినిమా విడుదలైందండి. ఇందులో జయలలిత గారు కథానాయిక. మన ప్రత్యేగాత్మ గారి శిష్యుడు తాతినేని రామారావు గారు దీనికి దర్శకత్వం వహించారు. నేను ముందే చెప్పుకున్నట్టు నవరాత్రి కూడా తాతినేని రామారావు గారే దర్శకత్వం వహించారు. ఇది కూడా పూర్తిగా 'బ్రహ్మచారి' కూడా పూర్తి కామెడీ డ్రామా మూవీ. సినిమా సరదాగా ఉంటుంది. పాటలన్నీ హిట్ సాంగ్సేను. తాతినేని చలపతిరావు గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. ఇది కూడా 100 రోజుల చిత్రమే. ఈ తర్వాత 1969 ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రజతోత్సవ సంవత్సరం. ఆ సందర్భంగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు తమ నాగేశ్వరరావు గారి 25వ సినిమా సంవత్సరాల సందర్భంగా ఆదర్శ కుటుంబం సినిమాని 1969లో విడుదల చేశారు. ఈ చిత్రం కె ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చింది. కథానాయిక జయలలిత గారే. ఈ సినిమాలో ముఖ్యంగా కథ గురించి చెప్పుకోవాలనుకుంటే, కుటుంబంలో అందరూ విడివిడిగా ఉంటూనే ఎలాగా పండగలకి, శుభకార్యాలకి కలుస్తూ ఎలాంటి విభాదాలు లేకుండా కుటుంబం ఎలా నడుపుకోవచ్చు అన్నది చిత్రకథ. కానీ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఇంకా బలంగా ఉండేది. అందుకే చాలామంది ప్రజలకి ఈ సినిమా నచ్చినట్టు లేదు. యావరేజ్ సినిమాగా నిలిచింది. 11 వారాల సినిమా ఇది. ఈ సినిమా తర్వాత మళ్ళీ 1972లో 'భార్యా బిడ్డలు' అనే సినిమా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద అక్కినేని కలయికలో విడుదలైంది. ఈ సినిమా అక్కినేని గారే 1953లో నటించిన 'బ్రతుకు తెరువు' సినిమాకి మళ్ళీ రీమేక్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కూడా తాతినేని రామారావు గారే దర్శకుడు. అప్పుడు సావిత్రి గారు వేసిన పాత్ర ఇప్పుడు ఇందులో జయలలిత గారు ధరించారనమాట. ఇందుకు కేవీ మహాదేవన్ ఈ సినిమాకి దర్శకుడు. కానీ మొత్తం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌లో కేవీ మహాదేవన్ గారు దర్శకుడిగా పనిచేసిన ఒకే ఒక్క చిత్రం 'భార్యా బిడ్డలు' చిత్రం. ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి. జయలలిత గారు, కృష్ణకుమార్ గారు హీరోయిన్స్. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. జస్ట్ అబోవ్ యావరేజ్ సినిమాగానే లెక్క వేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత 1973లో మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అయింది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అక్కినేని కలయికలో. అదే 'పల్లెటూరి బావ'. ఈ సినిమా కూడా ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో వచ్చింది. ఇది 1972లో వచ్చిన తమిళ మూవీ 'పట్టికాడా పట్టణమా' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చింది. ఆ తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ గారు నటించారు. దాన్ని తెలుగులో తీశారు. ఇందులో పల్లెటూరు జమీందారు గారుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా, పట్నం నుంచి వచ్చిన మేనకోడలుగా లక్ష్మి గారు నటించారు. కథ వాళ్ళిద్దరి మధ్య జరిగే అపోహలు, ఎగోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ చిత్రంలో శుభగారు కూడా ఒక మంచి పాత్ర అక్కినేని సరసన పోషించారు. సంగీత దర్శకత్వం టి. చలపతిరావు గారు చేశారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రంలో ఒక విశేషం ఏమిటంటే, అక్కినేని గారికి పాటలు ముగ్గురు గాయకులు పాడారు. ఘంటసాల గారు 3 పాటలు, రామకృష్ణ గారు 1 పాట, బాలసుబ్రహ్మణ్యం గారు 2 పాటలు పాడారు. అదొక విశేషం ఈ సినిమాకి చెప్పుకోవాల్సింది. ఈ సినిమా కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారి కలయిక. అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి హార్ట్ ఆపరేషన్ చేసుకు వచ్చిన తర్వాత 1977లో 'ఆలుమగల్' సినిమాతో మళ్ళీ వారి కలయికలో ఈ సినిమా వచ్చింది. 1977లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి సినీ రజతోత్సవ సంవత్సర సందర్భంగా విడుదలైన సినిమాగా చెప్పుకున్నారు. అంటే 'ఆలుమగల్' సినిమా 1977లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ స్థాపించి 25 సంవత్సరాలు అయిందనమాట. ఈ సినిమాలో వాణిశ్రీ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్. 'ఆలుమగల్'కి బాలమురుగన్ గారు కథ అందించారు. తాతినేని రామారావు గారే దర్శకుడు. దీనికి కూడా టి. చలపతిరావు గారు సంగీత దర్శకుడు. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్టే. 'ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను' అనే పాట ఈ సినిమాలోదే కదా. అలాగే ఈ సినిమా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే సినిమా కథ అంటే భార్యాభర్తల మధ్య వచ్చిన ఇగోలో వారు విడిపోయి ఒక్కో కొడుకుని ఒక్కోడు పెంచుతారు. వాళ్ళిద్దరూ ఎలా పెంచారు, ఎలా పెద్ద చేశారు, ఆ అన్నదమ్ములు చివరికి ఎలా కలిశారు అన్నది చిత్రకథ స్థూలంగా. ఆ ఇగోయిజం మీద ఎక్కువగా కథ చుట్టూ తిరుగుతుందన్నమాట. ఆ భార్యాభర్తలుగా అక్కినేని, వాణిశ్రీ చాలా బాగా నటించిన సినిమా ఇది. ఈ సినిమా 1977 మార్చి 11న విడుదలైంది. విడుదలై ఇంకో గొప్పతనం అంటే ఇది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. 18 సెంటర్లు పైగా 100 రోజులు ఆడింది. రజతోత్సవం కూడా జరుపుకుంది. అలాగే 1977లో
వారి రజతోత్సవం సందర్భంగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఒకటేమో మురళీమోహన్, జయసుధ జంటగా వచ్చిన 'అర్ధాంగి' సినిమా మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో, అలాగే నరసింహరాజు, ప్రభా జంటగా 'అత్తవారిల్లు' ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో విడుదల చేశారు. అంటే 1977లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు 3 సినిమాలు వారి రజతోత్సవ ఇయర్ సందర్భంగా విడుదల చేశారనమాట. అందులో 'ఆలుమగల్' సినిమా బ్లాక్ బస్టర్. అక్కినేని వాణిశ్రీ నటించిన 'ఆలుమగల్' బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి వారికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. చాలామంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అందరూ ఈ మధ్య యూట్యూబ్ వీడియోలో 1977 అంటే ఇంకే సినిమాలు లేవు. ఒక్క రామారావు గారి సినిమాలే మొత్తం అన్నీ ఆడేసాయని గోల చేస్తున్న ఈ రోజుల్లో వారికి చిన్న దీనిగా చెప్పుకోవాలనుకుంటే, 'దానవీరసురుడు' కన్నా తర్వాత 'అడవిరాముడు', 'యమగాలో' వచ్చిన సంవత్సరమే అక్కినేని నాగేశ్వరరావు గారి 'ఆలుమగల్' కూడా వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచి రజతోత్సవాలు జరుపుకుంది. ఇది వారందరూ గుర్తుంచుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఇది కూడా వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. 1977లోనే కనీసం 80 సినిమాల వరకు విడుదలయ్యాయి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వచ్చిన సినిమా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, అక్కినేని కలయికలో మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 1980లో విడుదలైంది 'నాయకుడు వినాయకుడు' అనే చిత్రం. ఈ చిత్రం పూర్తిగా దీనికి కూడా మన ప్రత్యేగాత్మ గారే దర్శకుడు. ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్స్‌లో తీసిన సినిమా. అందుకనేమో ఈ సినిమా పెద్ద బాగా ఆడలేదు. ప్రత్యేగాత్మ గారే దర్శకుడు కానీ ఆయన ఇదివరకు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ తీసిన సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదొక పెద్ద ఫ్లాప్ సినిమా కిందే మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీనికి కూడా చలపతిరావు గారే సంగీత దర్శకుడు. తర్వాత ఏమిటంటే ఈ సినిమా జయలలిత గారికి ఆఖరి చిత్రంగా మిగిలింది. ఆమె రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఈ సినిమా తర్వాత. అలాగే ప్రత్యేగాత్మ గారికి కూడా ఈ సినిమా ఆఖరి చిత్రంగా మిగిలింది. అంటే తను కూడా ఈ సినిమా తర్వాత మరే చిత్రం దర్శకత్వం చేయలేదు. ఆయన మొదటి చిత్రం కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌లోనే భార్యాభర్తలతో మొదలైంది. అలాగ 'నాయకుడు వినాయకుడితో' 1980లో వారి దర్శకత్వ ఇది కూడా పూర్తయిందనమాట. ఎందుకో కానీ ఈ సినిమా తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రత్యేగాత్మ గారితో ఒక సినిమా తీద్దామనుకున్నారట. ఒక పాట కూడా రికార్డ్ చేశారు. కానీ ఏ కారణాల వల్లో ఆ సినిమా మళ్ళీ కార్యరూపం దాల్చలేదు అనమాట. అదండి ఇప్పటి వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అనుబంధం. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారితో కలిసి ఇప్పటి వరకు 12 సినిమాల్లో వారి చిత్రాలలో నటించారు. వారు తీసిన 21 తెలుగు చిత్రాలు అయితే అందులో 12 చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారే కథానాయకుడు. వారి చిత్రాలు చాలా మట్టుకు బ్లాక్ బస్టర్స్ ఆయన చిత్రాలుగానే నిలిచాయన్నమాట. ఇకపోతే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన ఇతర చిత్రాల గురించి కూడా కొంచెం చూస్తే బాగుంటుంది కదా! అది కూడా ఒకసారి చూసుకుందాం. 1976లో 'అల్లుడొచ్చాడు' అనే సినిమా రామకృష్ణ, జయసుధతో ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలో తీశారు. అలాగే మనం 1977లో 2 సినిమాలు చెప్పుకున్నాం కదా! 'అర్ధాంగి', 'అత్తవారిల్లు'. ఆ తర్వాత 1979లో ఇంకో సినిమా ప్రత్యేగాత్మ గారి దర్శకత్వంలోనే తీశారు. 'కమలమ్మ కమతం' అనే సినిమా. ఈ సినిమాకి జయంతి గారు కథానాయకురాలు. కృష్ణంరాజు గారు ఈ సినిమాలో కథానాయకుడు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది ఆ రోజుల్లో. ఆ తర్వాత బాలకృష్ణ గారితో వరుసగా 2 సినిమాలు తీశారు. ఒకటి 1987లో 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' సినిమా బాలకృష్ణ, సుహాసిని గారితో తీశారు. తాతినేని రామారావు గారే దర్శకుడు దానికి. అలాగే 1991లో 'తల్లిదండ్రులు' అనే సినిమా బాలకృష్ణ, విజయశాంతి గారితో తీశారు. తాతినేని రామారావు గారి దర్శకత్వంలోని. ఆ తర్వాత 1992లో 'గోల్మాల్ గోవిందం' అనే సినిమా రాజేంద్ర ప్రసాద్, అనుషులతో తాతినేని రామారావు గారి దర్శకత్వంలోని మళ్ళీ ఆ సినిమా కూడా తీశారు. ఇవి అయిన తర్వాత 1994లో 'పోలీస్ బ్రదర్స్' అనే సినిమా వినోద్ కుమార్, రోజాతో మోహన్ గాంధీ దర్శకత్వంలో తీశారు. అదే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు తీసిన ఆఖరి సినిమాగా చెప్పుకోవచ్చు. అది 1994లో వచ్చింది. అలాగే మొదట్లో చెప్పుకున్నట్టే 'ఇల్లరికం' సినిమాని తెలుగు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారే తీశారు. అనగా ఒక్కొక్క సినిమా తీశారు ఆ 3 భాషల్లో అంతే అన్నమాట. అలాగే హిందీలో వీరు ఒక 3 సినిమాలు తీశారు. అది కూడా మనం ముందుగా చెప్పుకున్నాం కదా! మొదటిది 1980లో వచ్చిన 'జుదాయి'. ఈ సినిమా 'ఆలుమగల్' సినిమాకి రీమేక్. జితేంద్ర, రేఖ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1982లో
జీవన్ ధార అనే సినిమా రేఖ ప్రధాన పాత్రలో తీశారు. అది అంతులేని కథ వచ్చింది కదా తెలుగులో. దానికి రీమేక్ ఈ సినిమా. చాలా బాగా ఆడింది హిందీలో కూడా. రేఖ గారు చాలా బాగా యాక్ట్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత 1982లో 'డివి నరసింహరాజు' గారు రాసిన కథతో 'మై ఇంతకాం లూంగా' అనే సినిమా ధర్మేంద్ర, రీనా రాయ్ గారితో తీశారనమాట. అలా 3 హిందీ సినిమాలు కూడా తీశారు. 80 నుంచి 82లో గాను. ఈ 3 సినిమాలకి కూడా మన తాతినేని రామారావు గారే, తెలుగు దర్శకుడు తాతినేని రామారావు గారే దర్శకత్వం వహించారు. కానీ సంగీత దర్శకత్వం మటుకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారు ఈ 3 హిందీ చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. సంగీత దర్శకత్వం. ఇదండి మొత్తం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించిన సినిమాల వివరాలు. ఇకపోతే వీరు తీసిన సినిమాల దర్శకుల గురించి మాట్లాడుకుంటే అత్యధిక సినిమాలు తీసిన దర్శకులు 20 సినిమాలు తీసిన దర్శకులు ఇద్దరే. ఒకటి కె ప్రత్యేగాత్మ గారిని వీరే సినిమా చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. వారితో 10 చిత్రాలు చేశారు. తాతినేని రామారావు గారితో 10 చిత్రాలు చేశారు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారితో ఒక చిత్రం, తాతినేని ప్రకాశ్రావు గారితో ఒక చిత్రం చేశారు. తర్వాత ఏ మోహన్ గాంధీ గారితో 2 చిత్రాలు చేశారు. అలాగే మన మలయాళ దర్శకుడు ఎం కృష్ణనారాయణ గారు వీరి ఇల్లరికం సినిమాని మలయాళంలో దర్శకత్వం చేశారు. అలాగే కన్నడ, తమిళ భాషల్లో ఇల్లరికం చిత్రాన్ని ఎస్కేఏ చారి అన్న దర్శకుడు దర్శకత్వం చేశారు. ఇది దర్శకుల గురించి చెప్పుకుంటే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లో వారి పైన. ఆ తర్వాత సంగీత దర్శకుల గురించి చెప్పుకుందాం. వీరిలో తాతినేని చలపతిరావు గారు 14 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఎస్ రాజేశ్వరరావు గారు 4 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 18 సినిమాలకి వీరే దర్శకత్వం వహించారు. ఇందాక చెప్పుకున్నట్టు 3 హిందీ సినిమాలకి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారు దర్శకత్వం వహించారు. కేవి మహాదేవన్ గారు ఒకే ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చక్రవర్తి గారు కూడా 3 చిత్రాలు చేశారు. అందులో 2 చిత్రాలు బాలకృష్ణ గారు నటించినవే. ఆ తర్వాత శ్రీ అనే దర్శకుడు ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. అదండి వీరి సినిమాల గురించి మనం చెప్పుకున్న విశేషాలు. తర్వాత ఏవి సుబ్బారావు గారు, అనుమోలు వెంకట సుబ్బారావు గారు ఈ చిత్ర అధినేత. అక్కినేని నాగేశ్వరరావు గారికి వియ్యంకుడు. నాగసుశీల్ గారి భర్త గారు ఫణభూషణ్ గారు సుబ్బారావు గారి కుమారుడు. అలాగే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ 2007లో పూర్తిగా మూసేసినట్టు కార్పొరేట్ డేటా ప్రకారం తెలుస్తోంది. ఈ సంస్థ కూడా 59 నుంచి 73 వరకు అక్కినేనితో సినిమాలు 10 చేశారు. ఆ తర్వాత అక్కినేని ఆపరేషన్ చేసుకుని వచ్చిన తర్వాత అక్కినేనితో 2 సినిమాలు చేశారు 1977లో, 1980లో. ఈ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఇది వీరి పైన అక్కినేని నాగేశ్వరరావు గారి పైన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారితో అనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కూడా ఒక సొంత సంస్థ లాంటిదే. ఇలాంటి సంస్థతో వీరు చేసిన సినిమాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. అలాగే ఇక మీద వచ్చే వీడియోలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ, అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి నటించిన చిత్రాల గురించి కూడా మాట్లాడుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.